ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాలక పక్షానికి చెందిన ఎమ్మెల్యేకి మంత్రికి మధ్య మంచుగడ్డ వేసిన భగ్గుమంటోంది. ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని ఈ ఇద్దరు నేతలు తమ వ్యక్తిగత అవసరాల కోసం కొట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిని ఎందుకు గెలిపించామా అని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసలే కూటమి పాలన అధ్వానంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతూ ఉంటే, కూటమి పక్షాల నేతలు ప్రజలను వదిలేసి తమ సొంత ప్రతీకారాలు కక్షలు తీర్చుకోవడానికి తమకున్న పదవులను వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. జిల్లాకే చెందిన మంత్రి టీజీ భరత్కు విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు పడ్డం లేదు. ఒకరిపై ఒకరు నిత్యం కత్తులు నూరుకుంటూనే ఉన్నారు. మద్యం షాపుల టెండర్ల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుల నియామకం వరకు ప్రతి అంశంలోనూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నియామకంలో మంత్రి భరత్కు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి మధ్య పెద్ద గొడవే జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది నియామకంలో తన వాటాను మంత్రి తనకు నచ్చిన వారికి ఇచ్చుకోవటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడుమూరు ఎమ్మెల్యే ఆందోళన చేశారు కూడా. మంత్రి భరత్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కోడుమూరుకు చెందిన పగడాల సునీల్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ మంత్రికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడు. పార్టీలోని తన ప్రత్యర్థులే సునీల్ చేత ఇలా చేయించారనుకున్నారో ఏమో గానీ మంత్రి అనుచరుడు పోయి సునీల్పై ఏకంగా హత్యాయత్నానికి పాల్పడ్డారు. కర్నూలులో ఓ చర్చి ప్రారంభోత్సవానికి కోడుమూరు ఎమ్మెల్యే రావడంతో మున్సిపల్ అధికారులు చర్చి నిర్మాణాన్ని ఆపేశారని పాస్టర్లు ఆరోపించారు. ఇటు కోడుమూరు ఎమ్మెల్యే గాని అటు మంత్రి భరత్ కానీ గత ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తమలో తాము కొట్లాడుకుంటూ ఆ ఆధిపత్య పోరుతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.